వామనావతారం. హిలాదుడి మనవడైన బలి చక్రవర్తి జన్మించాడు. బలి చిన్నప్పటి నుంచి ధైర్యవంతుడు, ఉదార స్వభావం కలవాడు. అతడు కఠోర తపస్సు చేసి దేవతల కంటే ఎక్కువ శక్తి సంపాదించుకున్నాడు. గురువు శుక్రాచార్యుని మార్గదర్శకత్వంలో అతను అసురులకు నాయకత్వం వహించి దేవతలను ఒక్కొక్కరిగా ఓడించాడు. చివరికి స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. దేవతలు నిస్సహాయులై శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకున్నాడు. బలిచక్రవర్తి చాలా శక్తివంతుడని భగవంతుడికి తెలుసు. కానీ అతనిలో ఒక గుణం బలంగా ఉండేది. అది అతని దానశీలత. అతను ఏ యాచకుణ్ణి వట్టి చేతులతో తిరిగి పంపించేవాడు కాదు. ఒకరోజు బలిచక్రవర్తి ఒక పెద్ద యజ్ఞం చేస్తుండగా ఈ చిన్న బ్రాహ్మణుడు అక్కడికి చేరుకున్నాడు. బలి అతనికి గౌరవ సంస్కారాలు చేసి, బ్రాహ్మణచారి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను మీకు తప్పకుండా దానం చేస్తాను అన్నాడు. వామనుడు నవ్వి, రాజా, నేను ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకోవడానికి నాకు కేవలం 3 అడుగుల స్థలం కావాలి అని అడిగాడు. ఆ సభలోని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప దానశీలి అయిన రాజు ముందు ఇంత చిన్న దానం అడిగాడేంటి అని బలి నవ్వుతూ, నువ్వు బంగారం, ఆవులు లేదా ఏదైనా రాజ్యం అడుగుతావని అనుకున్నాను, కానీ నువ్వు కేవలం 3 అడుగుల భూమి అడిగావు, తప్పకుండా ఇస్తాను అన్నాడు. బలి దాన సంకల్పం చేయగానే ఆ చిన్న బ్రాహ్మణుడు అకస్మాత్తుగా ఆకాశమంతా ఎత్తు పెరిగాడు. అతని శరీరం ఆకాశాన్ని తాకింది. అతని తేజస్సు విశ్వమంతా వ్యాపించింది. ఇది సాక్షాత్తు వామనుడి త్రివిక్రమ రూపం. భగవంతుడు మొదట అడిగిన అడుగుతో మొత్తం భూమిలో నిలిచాడు. 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. ఇప్పుడు 3వ అడుగు పెట్టడానికి స్థలం మిగలేదు. భగవంతుడు బలివైపు చూశాడు. బలి చిరునవ్వుతో తన తలను వంచి, ప్రభు, మీ 3వ అడుగును నా తలపై పెట్టండి అన్నాడు. భగవంతుడు అలాగే చేసి బలిని పాతాళ లోకానికి పంపాడు. కానీ అతని దానశీలతకు, సత్యనిష్టకు ప్రసన్నుడై విష్ణువు అతన్ని ఆశీర్వదించాడు. రాజా, నువ్వు పాతాళ లోకానికి కూడా రాజు అవుతావు, మరియు నేను స్వయంగా నీ ద్వారం వద్ద ఎల్లప్పుడూ కాపలా కాస్తాను అని వరం ఇచ్చాడు. అందుకే ఈనాటికి ప్రజలు బలిచక్రవర్తి ద్వారం వద్ద స్వయంగా విష్ణువే వామన రూపంలో ద్వారపాలకుడిగా నిలబడి ఉండడాన్ని నమ్ముతారు.